సంతోషంలోనే కాదు, నష్టములో కూడా మనం ఎలాగున్నామో, మన రియాక్షన్స్ ఎలాగున్నాయో అబ్జర్వ్ చేస్తారు అనేజనులు. విశ్వాసుల్లో జూనియర్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తారు, సీనియర్స్ని. అండ్ అన్ని జనులు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తారు. కష్టకాలములో వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, శ్రమ సంభవించినప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇబ్బంది ఘోర విపత్తులు ఎదుర్కొన్నప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది అక్కడ కూడా మన ప్రవర్తనని అన్ని జనులు అబ్జర్వ్ చేస్తారు. భయం విషయంలో కూడా మనం రాజీ పడకూడదు. ఎందుకంటే కఠినమైనటువంటి ప్రతికూలతలలో కూడా మనం ధైర్యాన్ని అవలంబించినప్పుడు అన్ని జనులకు అదొక ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ మనిషికి వచ్చిన ఆ గడ్డు సమస్య మనకు వచ్చిందంటే పిచ్చి హాస్పిటల్లో చేరతాం మనం. కానీ ఆ మనిషి ఇంత కూడా పట్టించుకోకుండా వెళ్ళి మోకాళ్ళేసి ప్రభువుని స్తోత్రం చేస్తూ ఉంది. అతనికి వచ్చిన సమస్య నిజంగా నాకు వస్తే నేను ఏమైపోయేవాడినరా, కానీ అతను ఎలా నవ్వుతా తిరుగుతున్నాడో, ఎలా దాన్ని భరిస్తున్నాడో, ఎలా ఓర్చుకున్నాడో, అతనిలో ఇంత ఫీలింగ్, ఇంత బెదురు, ఇంత భయం, ఇంత ఇబ్బంది కనపడట్లేదురా. ఎలా ఉన్నాడు అట్లా? అప్పుడు వాళ్ళే చెప్పుకుంటారు, అది వాడు నమ్మిన దేవుణ్ణి బట్టి వానికి కలిగిన నిశ్చయతరా. అది ఆమె నమ్మినటువంటి దేవుడు ప్రభువుని బట్టి వారికి కలిగిన నిశ్చయత. ఆ యేసు ప్రభు నమ్ముకుంటే అంతేరా, ఎక్కడ లేని ధైర్యం వచ్చిందిరా అని అన్ని జనులు ఆలోచన చేయాలి. మనల్ని బట్టి చెప్పుకునే విధంగా కఠినమైన ప్రతికూలతలలో సైతం సంతోషాన్ని కోల్పోక, ధైర్యాన్ని కోల్పోక, భయాన్ని దరి చేరనీయక ముందుకు సాగిపోవాలి. జీవితం అనేటువంటి యాత్రలో ఎదురవుతాయి కొన్ని ప్రతికూలతలు, ఎదురవుతాయి కొన్ని సంతోషాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని దుఃఖాలు. అనుకూలతలు ఎదురవుతాయి, ప్రతికూలతలు కూడా ఎదురవుతాయి. కానీ అనుకూలతలోనైనా ప్రతికూలతలోనైనా నిన్ను నడిపించేది ఎవరు? పెద్దగా చెప్పండి. భయపడటానికి లేదు. నా తండ్రి ఉన్నాడు. ఏమంటారు? జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. అది ఎంతటిదైనా కానీ నన్ను నడిపించే ప్రభువు నాకు తోడై ఉన్నాడు. నా ప్రభువుకి తెలియకుండా నాకు ఏది జరగదు. ఏదన్నా నాకు అనుమతించబడింది అంటే ఆయన సెలవు లేకుండా నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టేది ఏముంది? ఆఖరికి సైతానైనా సరే ఆయన సెలవు తీసుకునే రావాలి, లేకపోతే ఆయన సెలవు లేకుండా వచ్చాడంటే మొహం బయలుద్ది వాడికి. కాబట్టి నాకేం కలత లేదు. వచ్చిన ఈ జీవితం అనే ఈ యానంలో, ఈ ప్రయాణంలో ఎన్నో వచ్చినాయి ఆటుపోట్లు, అన్నిట్లో నుంచి ఆయనే దాటించుకొచ్చాడు. విశ్వాసనావసాగుచు
పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు.